కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ నాకు వచ్చిన సందర్భంలో ప్రెజెంటేషన్ 50,000 రూపాయలు. నన్ను మరీ రుణగ్రస్తుని చేస్తున్నారు కదా. ఓకే వెళ్ళరా. ఎవరు నువ్వు? రౌడీ రాజ్యాన్ని రక్తక్షేత్రంగా మారుస్తాను. ఎవరు నువ్వు? ఎవరి పేరు చెప్తే నీ చీకటి సామ్రాజ్యం గడగడలాడుతుందో, ఎవడి పేరు చెప్తే నీ రౌడీ రాజ్యం ముక్కలవుతుందో, నేను భయంకరుణ్ణి, భారత మాత పౌరుణ్ణి. ఆ పేరు వినగల ధైర్యం నీ గుండెకు ఉందా? ధైర్యం ధైర్యం ఇంటి పేరు రోషం, నా జాతి నా అసలు పేరు. మాట మాట్లాడావా నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను. నన్ను నేరస్తులు చేసిన నిన్ను చంపేదాకా వదలరా. చేస్తావు ఇంకా అర్థం కావా? వసంతరాగం లాంటి మా స్నేహ బాటలో చక్రధర్ని చంపి ఆ నేరం నా మీద వేసావు. ఓ అర్థమైంది. చూడు సురేష్, నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎందుకో తెలుసా? ఈ చీకటి సామ్రాజ్యానికి నేను కుబేరుణ్ణి. నువ్వు నన్ను ఏం చేయలేవు. ఈ సీమలో సమరసింహంలో అడుగు పెట్టాను. నీలాంటి కుబేరుల కపాలను. నేను ఒక్క ఫోన్ కాల్ చేశానా ఈ ప్రపంచంలో నీ అడ్రస్ లేకుండా చేస్తారు. నేను ముందు వెర్రి కప్పల చిందులేకు చితికిపోతావు. ఒక్కడి గుర్తుంచుకో, ఎందుకు పనికిరాదు అనుకునే చీమ కూడా ఏనుగు కాలి కింద పడి బతకగలదు. ఏనుగు ప్రాణం కూడా తీయగలదు. నీలాంటి వారు ఎందరు వచ్చినా సరే నా కాలి బోరు కూడా కదపలేరు. వెళ్ళు, లేకపోయిందా నిన్ను ఇక్కడే సజీవ దహనం చేస్తాను. నాకు అప్పగించు, లేదా నువ్వు దిక్కులేని చావు చేస్తావు. అర్జున్ గాడా నా దగ్గర లేడు. ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు. తెలిసినా చెప్పను. వరకు నిన్ను వదలను. ప్రవర్తిస్తే పోయేది నీ ప్రాణమే. మాటలో ప్రాణాలు పోయినా లెక్క చెయ్యడ్రా ఈ సురేష్. అనుకున్న పని అయ్యేంత వరకు వెనకడుగు వేయడు ఈ రణది. వెనకడుగు వేయడానికి కాళ్ళు కూడా లెక్క నరికి వేయగలి సురేష్. మరో 4 రోజుల్లో అర్జున్ గాడు ఎక్కడ దాగి ఉన్నా సరే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నామరూపాలు లేకుండా చేస్తా. వాడిని కాపాడుకుంటానికి నువ్వు వస్తావు, మీ అన్న దేవరాజు వస్తాడు. రండి, ఈ సంవత్సరంలో విజయ పేరు ఎవరిని వరిచిందో చూద్దాం. నీలాంటి ఎందరో వీరాది వీరులు ప్రతిజ్ఞ చేసి భూగర్భంలో కలిసిపోయారా. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానికి కదులుతున్న కాలాన్నైనా ఆపగలను. అందుకు ఎవడైనా అడ్డు వస్తే వాడిని అడ్డంగా నరికైనా సరే నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. రోజులు లెక్క పెట్టుకోమని చెప్పు. నిన్నేదో గడ్డి పరకల కాలితో తీసేద్దాం అనుకున్నాను. లాభం లేదు. నిన్ను చంపడానికి మరో కొత్త ప్లాన్ వేస్తాను. అందాక వెయిట్ చెయ్యి. కొత్త ప్లాన్ వేసేదాకా ఇదేదో దోమ పాలెంలో ఆ ఏగల చెరువు దగ్గర ఇల్లు ఉందిరా. ఇంకమ్మా నీకు ఎప్పుడు చూసినా ఆ దోమలు ఏగలు అంటరా. ఇది మనం వచ్చింది దోమలకి ఏగలకి వైద్యం చేయడానికి కదా. కాదురా, మంచి రబ్బర్ బొమ్మ లాంటి అందమైన అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కదా వచ్చింది. అబ్బో పెళ్ళి నాకు సిగ్గేస్తుందిరా రే. ఏం సిగ్గుపోతున్నావురా. నీ మొదలష్టం చేయా.
రేపో మాపో సత్య ముసల్ది శోభనం గదిలో సిగ్గుపడినట్టుందా నీ సిగ్గు. సర్లేవో, మా సిగ్గు సంగతి సరే గాని అసలు ఈ ఇంట్లో ఎవరన్నా ఉన్నారంటావా? రే ఇంట్లో మంచి అందమైన అమ్మాయి ఉందిరా. అబ్బో ఏంది ఏది కనిపించావా? ఒరేయ్, ఇంట్లో ఉంటుంటుందిరా, ఆట ఆడుకుంటా ఉంటుంటది. ఏమాట ఏంటిదిరా? ఏమాట ఏమాట అయి ఉంటది? పెళ్లి కాని పిల్ల కాబట్టి ఐసు పుల్ల ఆట అయి ఉంటదిరా. అబ్బో రే, ఆ. అదేం కాదురా, ఆ? తొక్కుడు వెళ్ళాడైంది. కాదురా, ఐసు పుల్ల ఆటే. ఏ కాదురా, తొక్కుడు వెళ్ళాడైంది. కాదు, కాదంటే కాదురా. రే ఆ. నీకంటే పెద్దోడిని ఆ, నేను చెప్తున్నాను, ఆ. తొక్కుడు వెళ్ళాడైంది. ఏయ్ ఎవరు మీరు? ఏమిటి గోల? రే అమరం, ఆ, చిలిపి కొల్ల శిల్పా చెట్టు వచ్చింది రో. అవును రోయ్, నా మనసు కాజేసిన మధుబాలరా. చూడు మధుబాల, ఇన్నాళ్ళ నుంచి ఎక్కడికి పోయావు మధుబాల నువ్వు? ఏయ్ ఏమిటి న్యూసెన్స్? మరేమో బయటికి పెడతారా లేకపోతే కొంచెమంటారా? అమ్మో పోలీసులా, మాకు సత్యంత భయం కదా. అబ్బా అమ్మా అమ్మో, పోలీసు వద్దు కానీ ఇంట్లో ఇంతసేపు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం బుల్లి, ఇంట్లో ఇంతసేపు ఏం చేస్తున్నా? ఏయ్ బుల్లి ఏంటి బల్లిలాగా? నా పేరు బుల్లి కాదు. ఆ, బుల్లి కాకపోతే నీ పేరు ఆ చిరంజీవి మనసు కాజేసిన రమ్మయ్య ఉంటది. ఏం కాదు. కాదురా, ఆ, నాగార్జున మనసు కొట్టేసిన అమలై ఉంటుంది, అవునా? అదేం కాదు. ఆ. నేను నిజంగా తెలుగు గలవారైతే నా పేరేంటో తెలుసుకొని చూద్దాం. ఓయ్, నీ పేరు నేను చెబుతాగా. నీ పేరు సౌందర్య ఉంటది. అబ్బా ఆ. కాదురా, రాజకీయ ఉంటుంది. అదేం కాదు. ఆ. మీరు చెప్పలేరులే కానీ ఆ. నా పేరు రోజా. అబ్బా రే, రాజా తిన్నంత తీయగా ఉందిరా పేరు. జాంగ్రీ టేస్ట్ గా కూడా ఉంది. అబ్బా, చూడు రోజా, ఈ రాజా లాంటి హీరోయిన్ పెళ్లి చేసుకోరాజు. ఏమిటి నువ్వు హీరోవా? ఆ. హీరో పక్కన జోకర్ కూడా పనికిరా. మా ఇద్దరులో ఎవరిని ఒకరిని పెళ్లి చేసుకో. ఏందిరా ఆ, పెళ్లి? ఆ, ఏం కావాలా? ఒరేయ్, ఆ. ఏంది మన ఎవరువా? మనం ఈ ఆంధ్రాకే ఆంధ్రాలో ఆ. సోలో ఒరేయ్, ఒరే, నీ మొదలష్టం చేయ సన్నాసనం కాదురా, సంసారం రా. ఆ. అదేంటి లో స్పెల్లింగ్ మిస్సింగ్ అయ్యారా? అందరూ ఓల్ ఆంధ్రాకే సోలు అందగలమని చెప్పుకుంటారు. మీరేంటి సంస్థలు అంటారు? అదే కదా మా స్పెషాలిటీ. అసలు అమ్మాయికి కావాల్సింది అందమా మగతనమా? ఏయ్, అన్నమే కావాలి అనుకుంటే ఏంది, వాడికి పెళ్ళైన మర్నాడే వాడు 0 పాయింట్ అని తెలిస్తే ఇంకేముంది? ఆ. ఆ అమ్మాయి ఇంకేం సుఖపడుతుంది వాడితోటి. అందుకే మేము సోలో సంసారంలో పెట్టుకున్నాం. పర్వాలేదు మగధీరులో అని అర్థమైందా? పర్వాలేదు, నీకు తెలివింది అనిపిస్తోంది. అందుకే హలో, ఎవరన్నా పెళ్లి చేసుకో. ఏయ్ నాకు కనుక కోపం వచ్చిందంటే మీ ఇద్దరిని తీసుకెళ్లి కాకినాడ మా వదిలివేస్తాను. అబ్బా ఎందుకు అక్కడేమండి చెల్లెమ్మ? ఇంత చెప్పు, మా ప్రతిభని మీ చెల్లి చూపించి మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాం. నా చెల్లి కోసం కాదు, ఆ. మీ ఇద్దరిని కాకినాడ వాడరేవులో వేయడానికి. అమ్మో, నువ్వు ఆడదాని కాదు కసాయిదాన్ని. నువ్వు కుళ్ళు వద్దానివి. అర్థమైందిగా, ఇక వెళ్ళండి. అసలు మేము ఇక్కడికి వచ్చిన పని పూర్తిగా అందే మేము వెళ్ళాం. ఏమిటా పని? నువ్వు ఇంతసేపు ఇంట్లో ఉండి ఏ ఆట ఆడుతున్నావు? ఆట? నేను ఆట ఆడతానని మీకు ఎవరు చెప్పారు? అబ్బు మాకు తెలుసులే, పెళ్లిగా ఆడపిల్లు
ఇంట్లో కూర్చొని ఆటలు ప్రాక్టీస్ చేస్తారులే. ఆ, ఏ ఆటలాడతారో నాకు అస్సలు తెలియదు. నాకు తెలుసు. నేనేమో తొక్కుడు పిల్లాడని, నేనేమో ఐదు పుల్లాడని అంటా. మా ఇద్దరు లేవు కరెక్ట్. ఎవరిది కరెక్ట్ కాదు. అయితే నువ్వు ఎంతసేపు ఏం చేస్తున్నావు? మా బావ గురించి కళ్ళ కంటున్నాను. ఇక్కడ బాగుండగా వాడెవడో మూడో బావు కోసం కళ్ళగంటుందంట్రా. ఏమిటి మీరు నాకు బావేలా? నిన్ను చూసిన మరుక్షణమే రమాప్రభుణ రాజబాబు ప్రేమించినంత గట్టిగా ప్రేమించాను. నేనైతే బ్రహ్మానందం 10 గంటల టెన్షన్ గా ప్రేమించాడు. నేను అందుకంటే డబుల్ టెన్షన్ గా ప్రేమించాను. అబ్బా ఎంత గొప్ప ప్రేమ మీది. ఒకరేమో రాజబాబు, మరొకరేమో బ్రహ్మానందం. ప్రేమించక ఈ ప్రపంచంలో మీలాంటి మగధీరు లేనట్టు మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలి. మా ఇద్దరిలో నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. నేను మాత్రం మీ ఇద్దరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. డే ఒకరితోటి నైట్ ఒకరితోటి నువ్వు సరే రే నేను మాత్రం రెడీరా. అంత ఓపిక నీకుంటే నేను రెడీ. ఏయ్ నా కోపం తెప్పించకుండా మర్యాద బయటకు వెళ్ళండి, లేకపోతే నేను ఏం చేస్తాను నాకే తెలీదు. నువ్వేం చేసినా సరే మేము నిన్ను వెళ్ళాం. నన్ను విసిగించకండి. మీకేం కావాలి? మా ఇద్దరిలో ఎవరినో ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి. అది నా వల్ల కాదు. నేను మరొకరిని ప్రేమించాను. అది మా బ్యాడ్ లక్క. అరే అమరం, నేను గుడ్ లక్ లాంటి ఐడియా ఇస్తాను. చెప్పరా. నువ్వేమో మీ బావని పెళ్లి చేసుకో. కనీసం మా తోడి ఒక్క పాట నా పాడు. ఒక్క పాట పాట పాడితే వెళ్తారా? నాకు పుట్టబోయే 60 మంది పిల్లల మీద ఒట్టు. నేను పెళ్లి చేసుకోబోయే 3 పిల్లల మీద ఒట్టు. సరే అలాగే కానివ్వండి. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం డిష్యూ. చింతా తచ్చి తిరగకుండా పప్పు రుచి చూడకుంటే తప్పు. తిరగకుండా పప్పు రుచి చూడకుంటే తప్పు. ముళ్ళెలా ఉంది చెట్టు తెగుతాది ఇంకా చెట్టు. అమ్మమ్మా ఏమైంది? నీళ్ళ కోసం నేను చెరువు కడితే వెడితే అమ్మ అడవుడగాని కమ్మలడనన్నడే. అమ్మ అడవుడగాని కమ్మలడనన్నడే. కమ్మలడనన్నడే ముక్కు పుడకలడనన్నడే. కమ్మలడనన్నడే పుడకలడనన్నడే. కమ్మలడనన్నడే పుడకలడనన్నడే. అమ్మ అడవుడగాని కమ్మలడనన్నడే. అమ్మ అడవుడగాని కమ్మలడనన్నడే. ఎక్కడే ఎప్పుడే ఎవ్వడే ఆడెవ్వడే? ఎల్లు 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 చేతిలోన చెయ్యి కలుపు కళ్ళలోన కళ్ళు కలుపు. చేతిలోన చెయ్యి కలుపు కళ్ళలోన కళ్ళు కలుపు. మోజు తీర్చి వచ్చినాను గాజు ఎన్నో తెచ్చినాను. మోజు తీర్చి వచ్చినాను గాజు ఎన్నో తెచ్చినాను. ఏంది పిల్లో చూడు పిల్లో ఏమైనా గానీ చెప్పు పిల్లో. ఏంది పిల్ల చూడు పిల్లో ఏదొక్కటి చెప్పు పిల్లో. ఏంది పిల్ల చూడు పిల్లో ఏదొక్కటి చెప్పు పిల్లో.
నవ్వింది మల్లె చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెలా ఛాన్స్ గరుపులో రొమాన్స్ ఎర్రక పక్క మీద నీ ముద్దు తీరదాకా నవ్వింది మల్లె చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెలా ఛాన్స్ గరుపులో రొమాన్స్ ఎర్రక పక్క మీద మరిపోతున్నది అడుగు వేయలు రాజహంసలు అదిరిపోయేలులే తిరిగి చూడకు అడుచు గుండెలే చెరిపోయేలులే వెచ్చని కోరిక నాలో మెరిసి విసిరేస్తున్నది నా కోసమే నీవున్నది ఆకాశమే అవునన్నది మౌనం వద్దు ఓ మాపైన ముద్దు మరిపోతున్నది ఈ హరీష్ ఎప్పుడు ఇంతే వస్తాను టైంకి ఎప్పుడు రాడు ఎప్పుడు లేటే హలో హరీష్ ఏమిటి ఈ మధ్య తమ దర్శనం కరువైంది పంపదీసి ఎవరైనా ప్రేమిస్తున్నారా ఏమిటి అయినా నన్నెవరు ప్రేమిస్తారు రోజా మీకేం తక్కువ అండి అచ్చు సినిమా హీరోలా ఉంటారు హీరోనా మీరు కాకపోతే నేనా చూడు రోజా నీతో మాట్లాడడం చాలా కష్టం అయితే రాకూడదా అని కాదు స్టేట్ వైడ్ గా జరిగిన డాన్స్ పోటీల్లో మనం ప్రదర్శన అందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అవును హరీష్ 64 కళల్లో డాన్స్ ఒక అందమైన కళ అది అందరికీ అందనిది దాన్ని అందుకున్న మనం ఎంతో అదృష్టవంతులం మనం విజయం సాధించడానికి ఎంతగానో ఉపయోగపడింది నా దేవుని హరీష్ చదువుకునే రోజుల్లో నీతో పరిచయం అయింది సముద్ర కెరటాల్లో చిక్కుకున్న మా కుటుంబాన్ని చిన్న భిన్నం అవుతున్న సమయంలో మళ్ళా మొదలు పెట్టావా నీ సెట్ రోజుకు ఒక్కసారైనా నువ్వు చేసే సహాయం గుర్తుకు తెచ్చుకుంటేనే మనశ్శాంతిగా ఉంటుంది చేసిన సాయం ఎంతో చిన్నది రోజా చిన్న సహాయమా నడకలు కూడా సరిగ్గా నడవడం రాని నా చేత సరిగా నేర్పి నన్ను నాట్య మేరని చేశారు సహాయమా నాకు తెలిసిన డాన్స్ నీకు నేర్పాను అంతే కదా ఆ డాన్స్ ఈ రోజు నా కుటుంబాన్ని నడిపిస్తుంది సముద్రంలో చిక్కున్న మా కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చింది అయితే ఏమంటావు రోజా
నీ రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేనంటాను. మీరు సాక్షాత్తు నా గురువుతో సమానం. ఏంటి నేను గురువునా? ఇంకా సేపు ఉంటే నాకు గడ్డాలు మిసాలు తగిలించి కాషాయ వస్త్రాలు సన్యాసులకు పంపేట్లున్నావు. చూడు రోజా, ఇది కంప్యూటర్ యుగం. ఎవరి సిద్ధాంతాలు వారివి, ఎవరి మనస్తత్వాలు వారివి. అయినా ఎప్పుడు నా ముందు ఇలా సెంటిమెంట్ డైలాగు మాట్లాడు. అబ్బో, హీరో గారికి కోపం వచ్చినట్లుంది. సరే, ఎందుకు ఏమిటి విశేషాలు? చూడు రోజా, ఎన్నో రోజుల నుంచి నీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. చెప్పాలనే ఉంది, కానీ చెప్పలేకపోతున్నా. అర్జెంటుగా ఆ విషయాలు చెప్పండి, లేకపోతే నాకు చాలా టెన్షన్. నువ్వెవరినన్నా ప్రేమించావా రోజా? ప్రేమించాను. ప్రేమించావా? ఎవరిని? అవును, నీకు తెలియదు నేను ఎవరిని ప్రేమించాను. ఆల్ రైట్, మీకు తెలుసు, ఆయన చెప్తున్నాను వినండి. నా జీవనాధారమైన డాన్స్ ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. Oh my God, dance లో నువ్వు ప్రేమిస్తుంది. హరీష్, అసరే నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమించాను రోజా. ఒక అందాల రాసి నా గుండెల్లో ప్రతిష్ఠించుకొని ఆమెను ప్రతిక్షణం ఆరాధిస్తున్నాను. ఆమె దర్శనం కోసం అనుక్షణం నిరీక్షిస్తూ ఉంటాను. అంత అందంగా ఉంటుందా మీ స్వప్న సుందరి? దేవతలు కూడా ఆమె అందం ముందు ఎందుకు పనికిరారు. ఆమె నవ్విందంటే నక్షత్రాలే చిన్నబోతాయి. ఆమె అందం ముందు ఆ చంద్రుడు కూడా ఈర్షపడతాడు. ఎంతకు ఆమె ఎవరో నేను తెలుసుకోవచ్చా? నీకు చెప్పకుండా ఎలా రోజా? నేను నిన్ను చెప్పండి. ఆగిపోయారే? చెప్పాలనే ఉంది, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఎందుకండి అంత సిగ్గు? నేను ఎవరితో చెప్పను. ప్లీజ్, ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పండి. ప్రతిక్షణం నా మదిలో నిలిచి అనుక్షణం ఆమె అందాలతో నన్ను కలవర పెడుతున్న అందాల రాశి ఎవరో కాదు. ఆమె పేరు రోజా. అది నువ్వే రోజా. హరి, ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? 7 సంవత్సరాల నుంచి నీ మీద ప్రేమ పెంచుకున్నాను. 7 అడుగులు నడవాలని. హరీష్, నీ మీద నాకు అభిమానమే తప్ప అసలు ప్రేమ అంటే ఏమిటో నాకు తెలీదు. నీ మీద ఉన్న అభిమానమే ఈ రోజు నీ ప్రేమ నాశనం. హరీష్, నేను రోజా, ఒక మాట చెప్తాను. 7 ఏళ్ళ నుంచి నీ మీద ప్రేమ పెంచుకున్నాను. ఎన్నాళ్ళకు ధైర్యం చేసి నా మనసులో మాట నీకు చెప్తున్నాను. నువ్వు కాదంటే నాకు మరణమే శరణ్యం రోజా. హరీష్, ఏమిటో మాట్లాడుతుంది? అసలు ఏమిటి ఏమిటో కూడా నాకు తెలీదు హరీష్. హృదయం అనే బాటిల్ నుండి జీవితం అనే స్థిరాను మనస్సు అనే కాగితం పై చిందిస్తే అది ప్రేమ అవుతుంది. కాదంటే నా గుండె 1000 మొక్కలు అవుతుంది రోజా. ఐ లవ్ యూ రోజా, ఐ లవ్ యూ. హరీష్, ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఓకే, ఐ లవ్ యూ. నీ సమాధానం ఎలా ఉంటుందా అని కంగారు పడ్డాను. అలాగా? అవును రోజా, నా మనసు 1000 కాంతుల వర్షంతో షార్ట్ చేస్తుంది రోజా. ఈ రోజు నా అంత అదృష్టవంతుడు ఎవడు ఉండడు. మీ ఆనందమే నాకు ముఖ్యం హరీష్. ఈ ప్రపంచంలోనే ఎవడు లేడు. వాడు ఏ పని చేసినా అన్యాయం వైపు పరుగులు తీస్తుంది. వాడి విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉంటాం మంచిది రోజు. అలాగే మాటలో పడి మీకు కాఫీ ఇవ్వడం కూడా మర్చిపోయాను. ఉండండి, ఇప్పుడు కాఫీ. అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వదిలే రోజా. ఏ, తాగకూడదా? అని కాదు, అయినా కాఫీ తాగే టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఈ లోపల అరవిరిసిన నీ గులాబీ రేకులు లాంటి అనుభవం అందచందాలను ఇట్టే తాగేయాలనిపిస్తుంది. అందుకు ముందు ముందు చాలా రోజులున్నాయి. నేను కాఫీ తెస్తాను, మీరు తాగి వెళ్ళండి. మన ఆశ కదా, అలాగే కానివ్వండి. హరీష్, నువ్వా? నువ్విక్కడ? ఊహించలేదు కదూ. అవును హరీష్, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఓ రోజు నీ కోసం నీ పబ్బుకు కూడా వచ్చాను, కానీ నువ్వు నన్ను కలవలేదు. ఎందుకు? నన్ను కూడా చంపడానికా? హరీష్, ఏంటి హరీష్ నువ్వు మాట్లాడుతుంది? ఏం అర్థం కావటం లేదా? అర్థం లేకుండా మాట్లాడితే ఎలా అర్థం అవుతుంది హరీష్? అర్థం? ఎస్, అర్థం గురించి అర్థం తెలిసి నీతో స్నేహం చేయడం మేం చేసిన తప్పురా. అంటే నాకు మాట్లాడాల్సిందేమిటో తెలియదంటావా? వాడివైతే చక్రధర్ని అతని భార్యను ఎందుకు చంపుతావు? వారి ప్రాణాలతో ఎందుకు చెలగాట మాడతావు? వారి ప్రాణాలు నేను తీయలేదు. బలి తీసుకున్నావు. నో 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 హరీష్, నో. నాకే పాపం తెలియదు. ప్రాణ స్నేహితుడు ప్రాణాలు తీసేంత కసాయి వాడు కాదు. మన ముగ్గురు స్నేహం ఎంతో పవిత్రమైంది అనుకున్నాం. మనల్ని మించిన స్నేహితులు ఈ ప్రపంచంలో లేరని గర్వపడేవాడిని. కానీ నీ నిజ స్వరూపం తెలుసుకునే లోపు చక్రధర్ కుటుంబాన్ని కాటు వేయనే వేశావు. నేను క్షమించడం. హరీష్, నిజంగా నేను ఈ హత్య చేయలేదు. ఇప్పటికే ఆ అపనింద కూడా నెత్తిన మోస్తున్న నిర్భాగ్యుణ్ణి. ఈ స్నేహితుడి ప్రాణాలు పోగొట్టుకుని నరకయాత్ర అనిపిస్తున్న నాకు నీవు కొండంత అండగా ఉంటావు అనుకున్నాను. ఈ హత్య నువ్వు చేయకపోతే
లేకపోతే ఎన్నాళ్ళు దొంగచాటుగా ఎందుకు జీవిస్తున్నావు? అసలైన హంతకుల్ని పట్టుకుందామని. నేను నమ్మను. నాకు తెలుసు హరీష్, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? అయినా అంతకుడు నువ్వు అయినప్పుడు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? అంతకుడు నువ్వు అయినప్పుడు ఈ హత్య నువ్వు చేయకుండా ఎలా ఉంటావు? అనుమానపు తెరలు కమ్ముకుని ఏం మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచించు. చక్రధర్ నీకు మాత్రమే కాదు, నాకు ప్రాణ స్నేహితుడే. ప్రాణ స్నేహితుడు ప్రాణాలు తీసేంత కసాయివాడు కాదు. ఇప్పటికే ఆ హంతకుండా పట్టుకుందామని పడరాని బాటలో పడుతున్నాను. నా పగ కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఎప్పటికైనా నీవి నిజం తెలుసుకొని పడక తప్పదు. పగబట్టిన తర్వాత పశ్చాత్తాపడేవాడు కాదు ఈ హరీష్. పగబట్టిన వీరుల్ని పాతాళంలో పాతిపెట్టాను సురేష్. నువ్వు పాతాళంలో దాక్కుని ఉన్నా ముక్కలు ముక్కలు చేస్తాను. ఈ బాడీ 1000 మెగావాట్ల పవర్ రా. దీన్ని తాకాలని ప్రయత్నిస్తే బాడీ మసైపోతావు. ఆ ప్రతీకార జ్వాలలో కాలి బూడిద ఒక తప్ప. హరీష్, నీ మాటలో నీటి మీద రాతల వలె నిలిచిపోవాల్సింది. మర్యాదగా నా ప్రతీకార పాటకు అడు తప్పుకో. సురేష్, ఎన్నాళ్ళ నుంచో నీకోసం ఎదురు చూస్తున్నా. నా నుంచి తప్పించుకోవటం కల్లా. మర్యాదగా అడ్డు తప్పుకో. నిన్నేం చేస్తాడో నాకే తెలియదు. నన్నేం చేయలేవురా. కమాన్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే రోజా. సారీ హరీష్, కొంచెం లేట్ అయింది. ఇదిగో కాఫీ. సారీ రోజా, కాఫీ తాగే టైం నాకు లేదు. ఒకసారి లేట్ అయి ప్రాణ స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకున్నాను. ఈసారి లేట్ కాదలుచుకోలేదు. అర్జెంట్ పని ఉంది, మరోసారి వస్తా. ఎవరికి అందాల్సిన వస్తువు వారికి అందినట్లు ఈ కాఫీ మీకోసం రెడీ చేసినట్లున్నాను. తీసుకోండి. ఆశించేవాడు కాదు ఈ సురేష్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సరే, ఈ కాఫీ నేనే తాగుతాను. మరి మీకు మరో కాఫీ తెమ్మంటారా? నా టేస్ట్ కు తగ్గట్టుగా తయారు చేయగలరు. అంటే అంటే ఏం లేదు రోజు. కాఫీ పొడి బదులు నీ అదనాలు కలపాలి, పాలు బదులు నీ మురిపాలు కలపాలి, పంచదార బదులు నీ వేల సొగసులు కలపాలి. అబ్బా వదలండి. అబ్బా ఆశ. పట్టుకున్నాక వదిలే ప్రసక్తే లేదండి. అబ్బా వదలమంటుంటే. పట్టుకున్నాక వదలని చెప్తున్నాను. అయితే ఏం చేస్తారు? నీ అందమైన పెదాలపైన ముద్దు పెట్టుకుంటాను. నీ శృంగార శిరోజాలను నా మగతనంతో మత్తెక్కిస్తాను. నీ చూపులు నా క్రీగంటి చూపులతో వేడెక్కిస్తాను. ఇంకా బంగారు చాయ్తో మెరిసిపోతున్న నీ శరీరాన్ని. ఆపండి ఆపండి, మీ మాటలు వినే ఓపిక నాకు లేదు. అయితే ప్రొసీడ్ అవ్వమంటావా? చూడు సురేష్, నీ మాటల్లో ఏ మహత్వం ఉందో కానీ నీ మాటలతో నా మనసు పొరివిప్పి నెమలా నీ కౌగిల్లో కరిగిపోవాలని మెరకలు వేస్తుంది. అందుకే కమ్ ఐ లవ్ యూ. బంతి చామంతి ముద్దాడుకున్నాయి, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే.
మల్లె పూలల్లే తేలిపోదాములే గాలి వానల్లో మబ్బు గంటల్లే రేగిపోదాములే విసిరే కొత్త చూసే ముసురైపోతుంటే ముసిరే వయసుల్లో మతి అసలిపోతుంటే వేడెక్కి గుండెల్లో తల దాచుకో పాపాలలో ఉన్న తల్లాచుకో ఆకాశమంటే అదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే బంతి చావటి తోడుకున్నాను ఇద్దరని సెలవరిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయి తరత్తా తరరత్తరరా పూత పెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే పొదిగి మనసేదో ఒకటై బొమ్మంటే ఎదిగే వలపంత ఎదలొకటై రమ్మంటే కాలాలు కరిగించు కౌగిళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళతో ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంత నేనే బంతి చామంతి ముద్దాడుతున్నాయి ఇద్దరిని సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవుడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుతున్నాయి వీలైన త్వరలో మనం పెళ్లి చేసుకుందాం. నాకెందుకో భయంగా ఉంది సురేష్. ఎందుకు రోజా భయం? మీ అన్నయ్య హిట్లర్ కాదుగా, అయినా మన పెళ్లికి ఏనాడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుగా. ప్లీజ్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వు. నన్ను ప్రశ్నించుకో. ఓకే రోజా, నా మనసు కూడా నీ కోరికనే తొందర పెడతాను. మరైతే ఎందుకు ఆలస్యం? అనుక్షణం పగ ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాను. నా ఆశయం పుట్టిన మరుక్షణం నేను నా అర్థంగా చేసుకుంటాను. అప్పటి వరకు ఈ నిరీక్షణ తప్పదంటావా? తప్పదు రోజా. ఆ అర్జున్ గారు ఈ లోకంలో ఎక్కడ దాగి ఉన్నా సరే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేదాకా. ఈ ప్రతీకార బాటలో నువ్వు నాకు దూరం అయితే నేను బ్రతుకోలేను. రోజా, నా స్నేహితుడి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. చూడు సురేష్, చూపులు కలిసిన శుభవేళ పెళ్లి చూపులుగా మారి మనసిప్పి మాట్లాడుకొని మనం ఒకటి కాబోయే వేళ నువ్వు నాకు దూరం అయితే నా గతి ఏంటి? రోజా, ఎవరి చావు ఎప్పుడు ఉంటుందో ఎవరో చెప్పలేదు. ఒకవేళ ఆ బ్రహ్మ గనక నా స్థితి మీద నేను ఇప్పుడే చనిపోవాలని రాసి ఉంటే, సురేష్, చెప్తున్నా ఇంద్రు, రాసి గనక ఉంటే కోపతాపాలన్నీ మరిచి నిన్ను నా అర్థంగా చేసుకున్న తర్వాత అయినా నేను చనిపోవడానికి గ్యారంటీ ఏంటి? సురేష్, అంతవరకు నీకోసం ఎదురు చూడాల్సిందేనా? ఆ రోజు ఎంతో దూరంలో లేదు రోజా. ఆ అర్జున్ గారిని చంపిన మరుక్షణం నీ మెల్లో తాలి కడతాను. ఆ రాత్రి నుంచి మనకు ప్రతి రాత్రి శివరాత్రి. ఆ చిలిపి మాటే నా మనసు దోచాయి. ఎప్పుడో జరగాల్సిన మన పెళ్లి ఇన్నాళ్ళు వాయిదా వేశారు. పిచ్చిదానా, వాయిదా వేశానే గాని నిన్ను ప్రతిరోజు మొగుడు కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నాను. ఆ హరీష్ వచ్చాడు ఎందుకు? అది మా అన్నయ్య కోసం. అలాగా? అవును సురేష్, అంతకు ముందు మీ ఇద్దరు ఎంత సరదాగా ఉండారు. ఇప్పుడేమిటి ఒకరి మీద ఒకరు విరుచుకుపడేలా ఉన్నారు? మీ ఇద్దరికి ఏమైనా ఘర్షణ జరిగిందా? రోజా, ఒక్కొక్కసారి విధి వంచిస్తే న్యాయం అన్యాయం అవుతుంది, ధర్మం అధర్మం అవుతుంది. అంటే
అంటే ఏం లేదు రోజా, హరీష్ ఎవరో కాదు, నా ప్రాణ స్నేహితుడు. ఏమిటి నువ్వు చెప్పేది? నిజం రోజా, అతను నిజంగా నా ప్రాణ స్నేహితుడే. అయితే మరి ఎన్నాళ్ళు ఈ విషయం నాకెందుకు తెలియజేయలేదు? మన పెళ్లి రోజు నిన్ను పిలిచేద్దామని. అలాగా? మరి అయితే మీ ఇద్దరికి గొడవ ఎందుకు? రోజా, హరీష్, నేను చక్రధర్ ముగ్గురం ప్రాణ స్నేహితులు. ఒకరోజు చక్రధర్ నన్ను ఇంటికి డిన్నర్కి ఆహ్వానిస్తే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ అర్జున్ గాడు చక్రధర్ని చంపి అతని భార్యను కూడా మానభంగం చేసి చంపివేశాడు. ఆ దృశ్యం చూసి వినిపిస్తున్నాను ఆ ఇన్స్పెక్టర్ విక్రమ్ వచ్చి నన్ను అరెస్ట్ చేశాడు. అప్పుడే అక్కడికి వచ్చిన హరీష్ ఈ హత్య నేనే చేశానని భావించి నేను పక్కబట్టాడు. సురేష్, అవును రోజా, మరి ఇక నేను వెళ్ళొస్తాను. సురేష్ అప్పుడేనా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది రోజా. మరి మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? తొందరలో. ఓకే, బాయ్. రెండు రోజుల క్రితం కాపర్ చేస్తే ఇప్పుడా వచ్చేది? నుండి రాలేకపోయాను, క్షమించాలి. సరే, ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడ పిలిపించింది. ఎన్నాళ్ళ నుంచో నువ్వు నా దగ్గర ఉంటున్నావు. నేను 10 లక్షలు ఎక్కువ పెట్టి ఆ క్లబ్లు ఎందుకు కొనానంటావు? ముందు ముందు దాని రేటు పెరుగుతుందని కదా. అదేం కాదు, ఆ క్లబ్ లో డాన్సర్ రోజా నీకు తెలుసా? తెలుసా? ఎంత మాట! ఆమె అందాన్ని దర్శించుకోలేని వాడు మగాడే కాదు, ఆమె అందం ముందల ఈ దేవలోకం కూడా బలాదు. ఆ అందమే నా సొంతం కావాలి, అందుకే 10 లక్షలు ఎక్కువ పెట్టి నేను ఆ క్లబ్ ను కొన్నాను. సార్, మీరు చెప్పేది నిజమా? అవును, నిజమే. అందుకు నీ సాయం కావాలి. ఏమిటి? ఈ విషయంలో నేను మీకు సహాయం చేయగలనా? తప్పక సహాయం చేయగలవు. నీకు ఏమైనా నేను ఇస్తాను. మీరు నాకు తప్పక సహాయం చేయండి. ఆ సత్యం నీకు మంచి ఫ్రెండ్ అనుకుంటాను. కావచ్చు, కానీ ఆ సత్యంతో నువ్వు బాగా ఫ్రెండ్షిప్ చేయి. నేను ఆ రోజాని నా గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పని దాని అన్ననే అడిగాను. ఏమిటి? సత్యాన్నా? అవును, అందుకు ఉద్యోగం కూడా ఇస్తానన్నాను. ఏమన్నాడా? చెప్పరాని తిట్లతో నా పరువు ప్రతిష్టల మీద దెబ్బ కొట్టాడు. అందుకే వాడి పేదరికం మీద దెబ్బ కొట్టాలి. ఆ రోజా నా గదిలో మల్లెపూల మధ్యన కన్నె మొగ్గలా నలిగిపోయినప్పుడు వాడు ఆత్మాభిమానం చచ్చిపోతుంది. ఓకే, మీ ఇష్టం. సరే, కానీ ఈ విషయం ఆ సత్యాన్ని తెలిస్తే ప్రమాదం. వాడు అసలే ఆత్మాభిమానం కలవాడు. ఆత్మాభిమానమా ఆవకాయ? ఏమైపోయింది వాడి ఆత్మాభిమానం? వాడు నా ముందుకొచ్చి ఇన్ని అడిగినప్పుడు ఇన్ని మాటలు మాట్లాడటం ఏం లేదు. వాడికి ఆత్మాభిమానం ఉందా? లేదు, లేదు విక్రమ్. కానీ ఇంతకీ నన్ను ఏం చేయమంటారు? ఆ రోజాతో ఎండి దేవరాజు గారు నిన్ను ఒక్కదాన్నే రమ్మన్నారని చెప్పి నువ్వు చెప్పు. అలాగే సార్, వస్తాను. హలో అర్జున్, ఏంది హఠాత్తుగా వచ్చారు? ఇది చూడాలనిపించింది. అన్నయ్య కూడా తోడుగా వస్తానంటే ఇద్దరం కలిసి వచ్చాం. అన్నయ్య, ఆ సురేష్ గారు జైలు నుంచి తప్పించుకొని మన తమ్ముడి కోసం ప్రళయకాల ఋతుల్లో వెతుకుతున్నాడు. అందుకనే నేను తమ్ముడికి వెంటగా వచ్చాను. ఆ సురేష్ గారిని మనం 1000 కళ్ళతో కనిపెట్టుండాలి. ఈ రణవీరి ముందు వాడు రక్తం కక్కు చచ్చే రోజు ఎంతో దూరం లేదన్నయ్యా. చూడు తమ్ముడు, ఆడిని ఏమైనా సరే మనం అందరం జాగ్రత్తగా ఆలోచించి వాడి మీద మనం దెబ్బతీయాలి. మీ నిర్బంధం నుంచి నాకు 2 రోజులు మిక్తమండి. ఆ సురేష్ గారు
సప్త సముద్రాలు ఎక్కడ దక్కని ఉన్నా వాడి తల తెచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. ఆవేశం తగ్గించుకో అర్జున్. నిన్ను ఎప్పుడు ఎక్కడికి పంపాలో ఎక్కడికి పంపకూడదో మాకు తెలీదా? నువ్వు అందాక మన గెస్ట్ హౌస్ లో నువ్వు రెస్ట్ తీసుకో. అవునన్నయ్య, ఈ విషయంలో మన తమ్ముడి చేతికి మట్టి అంటకూడదు. వా సురేష్ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నా చేతుల్లో సజీవ దహనం అవుతాడు. ఈ ప్రపంచంలో మన తమ్ముడి మీద ఎవడు కన్నేసినా వాడు బ్రతకడానికి వీల్లేదు. ఆ సురేష్ గాడు మన ప్రతి పనికి అడ్డొస్తున్నాడు. వాడిని ఎంత తొందరగా అడ్డు తొలగించుకుంటే మనకు అంత మంచిది. అంటే ఆ సురేష్ను చంపడానికి మనకంటే సమర్థుడు ఈ ప్రపంచంలో ఉన్నాడంటావా? అవును, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వారు. ఏ కంటికి బాధ వచ్చినా అది నాకే. అందుకే ఈ విషయంలో మీరు ప్రశాంతంగా ఉండండి. వాడికి వజ్రాయుధం లాంటి ఒక సమర్థవంతమైన కుర్రాన్ని నేను చూసి పెట్టాను. ఎవరతను? అతను మన పైన పూర్తి చేయగలడా? అవును, ఆడు మన క్లబ్లో పాప్ సింగర్ హరీష్ గారు. ఏంటి? అవును, సురేష్ స్నేహితుడా? సురేష్ కి ఒకప్పుడు ప్రాణ స్నేహితుడు. కానీ ఈ రోజున ప్రతీకారంతో మండుతున్న ఎర్రని సూర్యుడు. అంటే ఆ హరీష్ గాడు వాడి కోపం మీద వాడిని చంపుతాడంటావా? ఒకడి మీద ఒకడు బుసలు కొట్టుకుంటారా? నీకు తెలివితేటలు చూడన్నయ్య, వాడు హరీష్ చేతిలో తప్పించుకున్నా సరే ఈ రణజీర్ చేతిలో తప్పించుకోలేడు. వాడిని నడి రోడ్డు మీద నామరూపాలు లేకుండా చేస్తాను. నేను హరీష్ కి ఫోన్ చేసి ఆడు వస్తానే ఉంటాడు. నా మాటే వింటారా? నేను అడిగింది ఇస్తారా? నా మాటే వింటారా? ఇప్పటికింకా నా వయసు నిండా 16. వీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. వీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు జుమ్మంది తోడెవ్వరే. జాసే జా ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కాలే. జాసే జా ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే. జాసే జా ఒకడి కోసం వెతుకుతూ రైలే ఎక్కాలే. జాసే జా ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. వీటికి వాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే.
నిన్ను చూస్తే సడన్గా గడపుడతా ఉంది. ఇంతకాలం ఇలాంటి ఆశలు వెళ్ళేదే. షక్ 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 కొట్టకులి ఎప్పుడైనా అసలు నీ వంకే చూడరులే. ఇప్పటికింకా నా వయసు నిన్న 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. అన్నయ్య మరి హరీష్తో మాట్లాడావా? లేదు, ఫోన్ చేసి చాలా సేపు అయింది, వస్తూనే ఉంటాడు. ఫోన్ చేసి చాలాసేపు అయిందా? అవును. ఇంకా రాలేదే? హలో హరీష్, కొత్త యజమానాధిపతులు దేవరాజు గారికి నా అభినందనలు. ఈ దానం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అంతా నా అదృష్టం సార్. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా? ఆ వార్త ఎలా చెప్పాలని అదే ఆలోచిస్తున్నా. ఏంటి సార్? అవును, ఎవడో సురేష్ గాడట, ఆడు నాకు ఫోన్ చేసి నిన్ను క్లబ్ నుంచి తీసేయమని చెప్పని బెదిరిస్తున్నాడు. అది నిజమా? అవును, నిజమే. నిన్ను తీసేయకపోతే నా క్లబ్ను డైనమైట్ తో పేలుస్తానని మరీ బెదిరిస్తున్నాడు. ఆ సురేష్ గారిని పైలోకానికి పంపిస్తాను. అసలు ఆ సురేష్ ఎవరు? నా శత్రువు. మిత్రుడని విన్నాను. అది ఒకప్పటి మాట. వాడి కనుక కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చివేస్తాను. దాని మీద దేశం ఎందుకు నీకు? కాలం నేర్పిన కక్ష కదా. నువ్వు మన క్లబ్ లో పాప్ సింగర్ గా నాకు చాలా ముఖ్యం. అదే 10 మందికి ఉపాధి కల్పిస్తున్న నా క్లబ్ కూడా నాకు అంతకంటే ముఖ్యం. మరి ఈ రోజున నువ్వు ఆ సురేష్ గారిని ఎంత తొందరగా అంతమొందిస్తే మనకు అంత మంచిది. 2 రోజుల్లో ఈ లోకంలోనే లేకుండా చేస్తాను. అలా చేస్తే నీకు ₹1,00,000 బహుమానంగా ఇస్తాను. వెళ్ళి వస్తాను. మంచిది. తెలివంటే నీదే అన్నయ్య. రణదీప్, చూడు, పాముని బుట్టలో ఉన్నంతసేపు మనం ఎలా ఆడమంటే అలా ఆడుతుంది. అది బయటికి వస్తే మన మాట వినదురా. చూడు, నీ వ్యాపారం ఎలా ఉంది? నా వ్యాపారమా? 3 ఎంపీలా 6 ఎమ్మెల్యేలా కలకల్లాడిపోతుందన్నా. వెరీ గుడ్ తమ్ముడు, వెరీ గుడ్. మనము తొందరలో సీఎం ని చంపబోతున్నాం. ఏంటి? అవును, సీఎం అని చంపుతున్నావా? ఆ సీఎం ని చంపబోతున్నాం. అందుకు నువ్వు మాస్టర్ ప్లాన్ వేయాలి. సీఎం అని చంపితే మనకు వచ్చే ప్రయోజనం? ఆ సీటు ఖాళీ అయితే ఆ ముఖ్యమంత్రి పదవి మనకొస్తుంది. ప్రతిపక్షాల అండ కూడా కొండంతగా ఉంది. అలాగైతే ఆ విషయం నాకు కుదిరాయి. నేను మాస్టర్ ప్లాన్ వేస్తాను. సరేనా? మన క్లబ్ లో పనిచేసే రోజా నీకు తెలుసా? అరే, రోజా గురించి తెలియని మగవాడి ఈ లోకంలో ఉంటాడా?
ఆమె అంత అందగచ్చా? అంత అందగత్తే కాదు, ఆమె దర్శనం కోసం ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు మరీ క్యూలో నుంచుంటారు. అందుకే కాబోలు ఓ సినీ నిర్మాత తను తీసే సినిమాలో ఆమెను హీరోయిన్ గా అపాయింట్మెంట్ చేస్తే అతని సినిమాలో మనకి 50% వాటా ఇస్తా అన్నాడు. ఆమె అవును కన్నా, అందుకు ఆమె అంగీకరిస్తుందా? అంగీకరించేటట్లు నేను చేస్తాను. అది నువ్వు అనుకున్నంత సులువు కాదన్నా. దాన్ని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు ఆ సీఎంని చంపడానికి మాస్టర్ ప్లాన్ వేయి. ఈ రణధీర్ ఒక కార్యం తీసుకున్నాక అది ఎంత కష్టమైనా సరే అది అయ్యేంత వరకు వదిలేయడు. నీ టెక్నిక్లు నాకు తెలియనివా తమ్ముడు? సరే అన్నయ్య, నాకు అర్జెంట్ పనిలోని నేను మళ్ళా వస్తా. హాయ్ రోజా. కృతజ్ఞతలు సార్. ఎందుకో పిలిచారట? అదృష్టం నీ తలుపు తట్టింది. అదృష్టమా? అవును. ఏమిటది? ఎందరికో సంవత్సరాల తరబడి తపస్సు చేసినా దొరకని సినిమా ఛాన్స్ నిన్ను ఒక సినీ నిర్మాత నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలంటున్నాడు. నువ్వు ఒప్పుకుంటే ఈ సినీ జగత్తులో నీ పేరు ప్రఖ్యాతులు సూపర్ స్టార్ లా వెలుగొంతాయి. సార్, సినీ స్టార్ని కావాలన్న ఆశ లేదు, అంతకు మించిన అవసరమూ లేదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇదే ఛాన్స్ ఎవరికైనా వస్తే ఎగిరి గంతేసేవారు తెలుసా? ఎవరిష్టం వారిది సార్. పైగా నేను రేపో మాపో పెళ్లి చేసుకొని ఒక మంచి గృహిణిగా స్థిరపడాలనుకుంటున్నాను. ఏమిటి పెళ్ళా? రోజా, నిన్ను మాట్లాడగలనుకుంటున్నాను. అడగండి. నువ్వు ఇష్టపడితే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. ఆకాశం అంతా పందిరి వేసి ఆ దేవుణ్ణే పురోహితుడిగా చేసి నెలలో 3 ముళ్ళు వేయాలనుకుంటున్నాను. సార్, ఎస్ రోజా, నా మనసులో మాట చెప్పాను. సార్, మీరు నా యజమానులు. మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. యజమానులకు ప్రేమించే హృదయం ఉండదా? ఆ, ప్రేమకేం అర్హులు కారా? అని కాదు. రోజా, అసలు నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. నీ ప్రేమకు నువ్వు ఆ ప్రేమకు ఇష్టపడుతున్నావా లేదా? సారీ, మనసు అనేది ఎవరికి ఇవ్వకముందు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అది మరొకరికి సొంతమైన తర్వాత చాలా చికాగ్గా ఉంటుంది. మనసుకు ఇష్టం లేని మాటలు వాడి దరిదాపు కూడా రానివ్వదు. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కాదంటున్నావు. సినిమా ఛాన్స్ నీ దరిదాపులకు వచ్చిన దాన్ని కూడా కాదంటావు. మంచి నిర్ణయం కాదు, ఆలోచించుకో. నీ మనసు కాయేసిన హీరో ఎవరో తెలుసుకోవచ్చా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. హరీష్ గారు అనుకుంటాను. చెప్పాను కదా, సమయం వచ్చినప్పుడు చెప్తానని. సరే రోజా, నీ సినిమా ఛాన్స్ మరొకసారి నువ్వు ఆలోచించుకో. వద్దు సార్, ఏ ఆధారం లేక నలుగురు నాట్యం చేస్తున్న నాకు ఏ పాటి గౌరవం ఉందో నాకు బాగా తెలుసు. నన్ను చూసిన ప్రతి మగాడి కళ్ళు నన్ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాయి. అలాంటి కామందులను తప్పించుకోవడానికి నేను ఎంత కష్టపడవలసి వస్తుందో నాకు తెలుసు. అందుకే వీలైనంత తొందరలో ఈ రంగుల జీవితానికి స్వస్తి చెప్పాలనుకుంటున్నాను. నీకు ఈ ఛాన్స్ రావడానికి నేను ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా రోజా? సార్, మీకు నా మీద ఉన్న అభిమానానికి నేను చాలా కృతజ్ఞురాలిని. మా అన్నయ్య నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్ళొస్తాను. వెళ్లే ముందు ఒక్క మాట. ఈ హృదయం తలుపులు ఎప్పుడు నీ కోసం తెరిచే ఉంటాయి. ఎనీ టైం వెల్కమ్. వస్తాను. బెడిసి కొట్టింది విక్రమ్, బెడిసి కొట్టింది. అది మాటలకు లొంగే ఆడది కాదు. చేతులు పని కల్పించలేకపోయారా? దేనికైనా తొందరపాటు అనవసరం. మనము సురేష్ గారి మీద హరీష్ గారిని రెచ్చగొట్టాం. వాళ్ళిద్దరు కొట్టుకుని వాళ్ళలో ఒకడు చస్తాడు. ఆ సచ్చేవాడు సురేష్ అయితే మన శత్రు లైన్ క్లియర్ అవుతుంది. అదే హరీష్ అయితే రోజా లైన్ క్లియర్ అవుతుంది. ఏమంటావు? అయితే మిగిలిన వాడు వాడిని మనం చంపేస్తాం. చూడు విక్రమ్, సత్యం నీ ఫ్రెండ్ అంటున్నావు కదా, తరచుగా వాడి ఇంటికి వెళ్ళి వాడితో స్నేహం మరింత బలపడేట్లు చెయ్యి. ఓకే, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. మరి నా ప్రమోషన్ సంగతి? ఆ రోజాని నా దారికి వచ్చేటట్లు చెయ్యి. నేను డిఐజీని చేస్తాను. ఓకే, మంచిది.
ఉంటాను మరి ఉంటా. ప్లాన్ అంతా తారుమారైంది. ఆ రోజు మన మాట వినట్లేదు. అయితే మనం నష్టపోవాల్సిందే కదా బాస్. నష్టం కష్టం ఈ మాటలు మన గుమ్మం ముందు రావడానికి కూడా వీల్లేదు. రోజా విషయంలో మనం వెనకడుగు వేయాల్సిందే కదా బాస్. అలా జరగడానికి వీల్లేదు. ఏం చేస్తారు? మాటకి ఇచ్చిన మాట కూడా పోతుంది బాస్. అది నటిస్తుంది. నటించేట్టు చేస్తాను. ఏం చేస్తాను? ఒప్పుకుంటే సరే, లేకపోతే చిత్రహింసలు పెట్టైనా సరే, బలవంతం చేసైనా సరే దాన్ని ఒప్పించేట్టు చేస్తాను. ఏం చేయమంటారు బాస్? వెంటనే వెళ్ళి ఆ రోజాని రేపటికల్లా ఇక్కడ నా ముందు ఉంచు. వెళ్ళు. అలాగే బాస్. నమస్తే. నమస్తే. నాకున్న ఫ్రెండ్స్ లో ఎంతో మంచివాడు సత్యం. మీ దగ్గర ఎంతో మంది ఉద్యోగం చేస్తూ బతుకుతున్నారు. ఇతనికి కూడా ఏదైనా ఉద్యోగం ఇస్తే మంచిగా చేయగలరు కదా. ఉద్యోగమా? అవును సార్. మంచివాడు అంటున్నావు. నా దగ్గర ఉద్యోగం చేయగలవా? నేను గరానా దొంగని. హత్యలు దోపిడీలు చేసేవాడిని. అవసరమైతే ప్రాణాలు కూడా తీసేవాడిని. నువ్వు నా దగ్గర ఉద్యోగం చేయాలంటే నీ ప్రాణం కూడా ఇవ్వాల్సి వస్తుంది. చేస్తాను సార్. పేదరికంతో పోరాడి పోరాడి ఓడిపోయాను. మంచితనాన్ని 10 మందికి పంచి ఆ 10 మందిలో నేను ఒక విధం అయ్యాను సార్. ఇంకా నాకు ఆ మంచితనం వద్దు. పేదరికం నుండి విముక్తిని కావాలి సార్. పేదరికం నుండి విముక్తిని చేయాలి. ఆల్ రైట్ సత్యం. నా సంగతి కూడా ఇంకా మన ఇద్దరి మధ్య ఈ సెంటిమెంట్స్ ఉండకూడదు. నీకు 10 లక్షలు ఇస్తాను. నేను పని చెబుతాను, అది నువ్వు చెయ్యాలి. 10 లక్షలా? మీరు చెప్పేది నిజమా సార్? నిజమే. నువ్వు జీవితాంతం కష్టపడ్డా సంపాదించలేవు. మీరు ఏ పని చెప్పినా చేస్తాను సార్. నా కన్న తండ్రి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరో పక్కన చెల్లి. వీరిద్దరూ నా 2 కళ్ళల్లో నిలిచి ప్రతిక్షణం నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు సార్. అందుకు నీ ప్రాణాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ప్రాణాలు? ఈ ప్రాణాలు ఉండి ఇన్నాళ్ళు నాకు ఏం చేయగలిగింది సార్? నా జీవితాల్లో వెలుగు చూపించగలిగిందా? నా బ్రతుకుల్లో ఆనందాన్ని నింపగలిగిందా? చేయగలిగింది సార్ ఈ ప్రాణాలు. ఓకే, ఈ రోజు నుంచి నువ్వు నా మనిషివి. నీకో టెస్ట్ పెడతాను. ఇంట్లో ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగాలి. సార్ నాకు అలవాటు లేదు సార్. అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలి సత్యం. కష్టాల్లో ఉన్న మిత్రులకు సుఖాన్ని ఇచ్చే మధురమైన టానిక్. ఎంజాయ్ సత్యం, ఎంజాయ్. గారు, మీరు ఏం పని చేయాలో చెప్తే నేను వెంటనే పని పూర్తి చేస్తాను. అంతేగాని ఈ తాగని చూడు సత్యం, నా మందిరంలో అడుగు పెట్టిన నాడే నువ్వు నా మనిషివయ్యావు. నా మనిషి అంటే నేను విషయం ఇచ్చినా తాగాలి. పాత అలవాట్లు సొత్తి చెప్పు, కొత్త అలవాట్లు తీసుకురా. ముందు తాగు. సరే సార్, మీ ఇష్టం. నువ్వు సత్యం కదా, అలాగే ఉంటుంది. అలవాటు పడేకుంది పిక్కొక్కుతుంది. చూడు సత్యం, నువ్వు ఈ సుందరితో ఆడాలి, పాడాలి. నేనా? Yes.